హలో అందరికీ ఈరోజు మన రెసిపీ పొన్నగంటి కూరపప్పు. ఏ ఆకుకూరనైనా కూడాను కొంచెం బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి, లేకుంటే ఇసుకుంటుంది. పొన్నగంటి కూరను కూడాను ఒక్కొక్క లీఫ్ని తీసి క్లీన్ చేసుకోండి. నేనైతే అలానే క్లీన్ చేసుకున్నాను. ఇసుక ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోండి. ఈలోగా ఒక కుక్కర్లో కందిపప్పు వేసుకొని వాష్ చేసేసి దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో పొన్నగంటి కూర, టమాటోస్, ఇంకా మిర్చీస్, ఇంకా పసుపు కొంచెం వేసేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడే వేసేసుకోండి, తర్వాత కావలిస్తే సరిపోయినంత వేసేసుకోండి. నాకైతే ఇప్పుడే సరిపోతుంది. వాటర్ కూడా వేసి మూత పెట్టి నేనైతే ఒక 5 విజిల్స్లో పెట్టి ఉడికించుకున్నాను. పప్పు ఉడికిపోయిన తర్వాత బాగా మెదుపుకున్నాను. నాకైతే ఈ మిర్చీస్ వరకు కారం సరిపోయింది. ఇంకెవరికైనా కారం కావాలంటే పోపు పెట్టుకున్నప్పుడు ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత పోపులో బాగా తెల్లుల్ని గుండగా దంచేసుకోండి. దంచుకున్న తెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి ఉంటే వేసుకోండి, బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేసి పప్పు కాస్త మరిగాక తీసుకోండి. అంతే, యమ్మీగా ఉండే పొన్నగంటి కూర పప్పు రెడీ.